భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం దూర్దండికి ఆంజనేయ స్వామి వరప్రాప్తి గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత కథ ఏం జరిగిందో చూద్దాం. హనుమంతుడి పురప్రవేశం. వచ్చినవాడు హనుమంతుడని తెలిసేసరికి ఆశ్చర్యంతో ఆనందంతో దూర్దండి ఆయన్ని ఇలా కీర్తించసాగింది. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంక భయంకరం. భావం: దూర్దండి అప్పటికే హనుమంతుడు చేసిన సముద్ర లంఘనం, అశోకవన ధ్వంసం, అక్షర కుమార హననం మొదలైన వాటిని వింది కనుక ఇలా స్తుతించింది. అంజనాదేవికి ఆనందకారకుడు, సీతామాత యొక్క శోకాన్ని పోగొట్టినవాడు, కపిశ్రేష్ఠుడు, అక్షకుమారుణ్ణి సంహరించినవాడు, లంకాపట్టణానికి భయం కలిగించినవాడు, వీరుడు అయిన హనుమంతుని నమస్కరిస్తున్నాను. అంజనా నందన భక్తచందన అందుకో వందనాల్ సచ్చిదానందన గంధమాధనాన నీవు సూక్ష్మరూపివి ఇచట కిష్కిందలో వీరరూపివి శంకరావతారమీవు రామదూతవు నీ స్వరూప మెరుగనెవరు శక్తిలవుతురు ఆశ్రయించినాము మేము ధర్మవాక్కులన్ ధర్మమూర్తిని ఆశ్రయించినావు నీవహో సుంత కరుణ చూపి మాకు ధర్మసారమున్ ధర్మఫలమునంద చేయమయ్య వానర నిన్ను చూడ రాక్షసాలి గుండె పగులును గుండెలోని ఆసురీ వృత్తి తొలగను బాధలన్నీ తొలగి నిత్య సౌఖ్యమబ్బును ఇహపరాల సచ్చిదానంద సారమందును. అలా స్తుతి చేసి చివరికి దుర్దండి హనుమతో ఇలా అంది. కానీ నిన్ను లోపలికి తీసుకెళ్ళడం సాధ్యం కాదు. మా వాడికి శివుడు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి. ప్రథమ ద్వారంలోనే కంటికి కనిపించని త్రాసు ఒకటి ఉంది. ద్వారంలోకి శత్రువులు ఎవరైనా ప్రవేశించినప్పుడు ఆ త్రాసు పక్కకు ఒరిగి గణగణా శబ్దం చేస్తుంది. తక్షణమే 4 పక్కల నుండి సైన్యాలు చుట్టుముట్టి ఆ శత్రువును సంహరిస్తాయి. కనుక హనుమంత, దయచేసి నువ్వైనా నీ ప్రాణాలు దక్కించుకో, నా మాట విను. ఆ మాటలకి హనుమంతుడు నవ్వి ఇలా అన్నాడు. అమ్మా, భయపడకు, ఒక ఉపాయం చెప్తాను విను. నేను జమ్మి ఆకంత చిన్నగా మారిపోయి నీ కుండ అంచులో కూర్చుంటాను. సమీపత్ర కృతిం త్వత్వా కుంభేస్మిన్ ప్రవిశామ్యహం త్వం తతః ప్రవిశద్వారం ఘంటానాదం భవిత్వపి సేనా అపిచ ఆయంతు పురోంతః ప్రవిశాభియ. నీవు నీళ్లకుండతో పాటు ద్వారంలోకి ప్రవేశించగానే గంట మ్రోగని సేనలన్నీ వస్తాయి రాని. నువ్వు మాత్రం ఆగబోకు. సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపో. ఆ సేనలు అక్కడ శత్రువు కోసం వెతుక్కుంటూనే ఉంటాయి. నేను మాత్రం నీతో పాటే అంతఃపురంలోకి చేరుతాను. ఆ తర్వాత సంగతి నాకు వదిలే. దూర్దండి అంగీకరించి నీళ్లకుండను భుజాన పెట్టుకుంది. హనుమంతుడు షమి ఆగంత చిన్నవాడే కుండ లోపలి అంచును గట్టిగా అంటిపెట్టుకుని కూర్చున్నాడు. దూర్దండి ద్వారంలోకి ప్రవేశించగానే గంట మ్రోగింది. సేనలన్నీ వచ్చాయి. అందరూ వెతుకుతున్నారు. రాజసోదరుని చూసి పక్కకు తప్పుకుంటున్నారు. దూర్దండి లోపల భయపడుతూనే సంకెళ్లతో కాలిడ్చుకుంటూ నడుస్తోంది. ఆవిడ కొంత దూరం నడిచి ఒక అనుకూల ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి హనుమంతుడు మెల్లగా కుండలోంచి బయటికి దూకి తన ఆకారాన్ని పెంచసాగాడు. ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా మహావానరుడు ఎవరో అంతఃపుర ప్రాంతంలో కనిపించేసరికి రాక్షస వీరులంతా ఒక్కసారిగా వచ్చి హనుమంతుడి మీద పడ్డారు. అయితే హనుమంతుడు కొద్ది క్షణాల్లోనే వాళ్ళందరినీ చూర్ణం చేసేశాడు. తండ్రి కొడుకుల యుద్ధం. ఇక మీదకు వచ్చే వాళ్ళెవరూ లేరులే అనుకుంటూ ఉండగా మత్స్యవల్లభుడు అనే వానర వీరుడు ఒకడు వచ్చి పిడుగులాగా మీద పడ్డాడు. వాడు అచ్చంగా హనుమంతుడి పోలికలతోనే ఉన్నాడు. ఈ రాక్షస లోకంలో ఈ వానర వీరుడు ఎక్కడ దొరికాడు, అది కూడా తన పోలికలతోనే ఉన్నవాడు ఎక్కడ దొరికాడు అనుకుంటూ హనుమంతుడు మత్స్యవల్లభుడి మీదికి తిరగబడ్డాడు. ఆ కుర్రవాడు ఎవడో కానీ వాడి దెబ్బలకి తట్టుకోవడం హనుమంతుడికే కష్టంగా ఉంది. ఇద్దరు చాలాసేపు కొట్టుకుని ఇద్దరు అలసిపోయి చెరోపక్క గోడలకు జారిగిలా పడ్డారు. కొంచెం ముందుగా హనుమంతుడే తేరుకుని మెల్లిగా ఇలా అన్నాడు. వీరుడా, మళ్ళీ యుద్ధం చేద్దాం. అదలా ఉంచు. నువ్వు వానరుడివి కదా, ఈ పాతాళ లోకంలోకి ఎలా వచ్చావు, ఎవరి అబ్బాయివి, నీ వివరాలన్నీ చెప్పు. మత్స్యవల్లభుడు మొదట్లో సందేహించిన మెల్లిగా అతను కథంతా చెప్పసాగాడు. అయ్యా, మీతో యుద్ధం చేస్తున్నా మీ మీద గౌరవం తగ్గడం లేదు. దానికి కారణం ఏమిటో నాకే తెలియదు. నేను శ్రీరామదాసుడైన హనుమంతుడి పుత్రుడిని. దీర్ఘదేహి అనే గంధర్వ వనిత నా తల్లి. ఆ మాటలు వినేసరికి హనుమంతుడు ఉలిక్కిపడ్డాడు. తనకు తెలియకుండానే తనకే ఒక కొడుక, పైగా వీడికి తన పోలికలే ఉన్నాయి. వీడెవడో మరీ దేవాంతకుల్లాగా ఉన్నాడు. ఇదెక్కడి అప్రతిష్టరా బాబు అని లోపలే నొచ్చుకుంటూ వివరంగా నీ చరిత్ర చెప్పవయ్యా అన్నాడు. మత్స్యవల్లభ చరిత్ర. అప్పుడు మత్స్యవల్లభుడు ఇలా చెప్పసాగాడు. దీర్ఘదేహి అనే గంధర్వ వనిత మీద ఒకప్పుడు మతంగి మహర్షి కోపం వచ్చింది. ఆయన ఆమెను మత్స్యకన్యవు కమ్మని శపించాడు. ఆమె ఆయన కాళ్ళ మీద పడగా ఆయన శాంతించి హనుమంతుడి అనుగ్రహం వల్ల నీకు శాప విముక్తి కలుగుతుందని అనుగ్రహించాడు.
మత్సాకారం దీర్ఘదేహి ధృత్వా లవణసాగరే ప్రాణామాంజనేయశ్చ కృపాయ శాపముద్భవ. ఓ దీర్ఘదేహి, మత్సాకారాన్ని ధరిస్తూ లవణసాగరంలో ప్రాణాన్ని ధరిస్తూ ఆంజనేయుడి కృపతో శాపం చేత విడిచిపెట్టబడిన దానివి కమ్ము. ఆ తర్వాత ఆమె లవణ సముద్రంలో పెద్ద చాపగా మారిపోయింది. రామభక్తుడైన హనుమంతుడి దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తూ రోజులు గడవసాగింది. ఆమె నిరంతరం హనుమంతుని భజన చేస్తూ ఉండేది. హనుమా నా మొర వినుమా, హనుమా ఓయని హనుమా, యుగ యుగముల నీ ఒకడవట, ప్రతిరామునకు బంటువట, గంధమాదనము నీ ఇల్లంట, ముల్లోకములే కొలువంట, ఆ సువర్చలే నీ సతి అంట, బ్రహ్మచర్యమే నీ వ్రతమంట, బ్రహ్మర్షులు నీ శిష్యులట, బ్రహ్మ పదవి అది నీదంట, కనక కదలి కారణ్యముల పారిజాత తరమూలముల, కొల్చెడు భక్తుల డెందముల నిలిచడి సచిదానందివిట. ఇలా ఉండగా సీతాన్వేషణ కోసమే సముద్రం మీద ఎరుతూ వెళ్తున్న హనుమంతుడికి ఒక దశలో నుదుటి మీద బాగా చెమట పట్టింది. ఆయన తన వేళ్లతో ఆ చెమటను తుడిచి క్రిందికి విదిలించాడు. ఆ శ్వేత బిందువులు సరాసరి చేప రూపంలో ఉన్న దీర్ఘదేహి నోట్లో పడ్డాయి. అప్పటికే మహాత్ముడైన హనుమంతుడిని తదేక దృష్టితో చూస్తున్న ఆ మత్స్యకన్యకు ఆ శ్వేత బిందువులను మింగగానే గర్భం కలిగింది. కొంతకాలానికి ఆమె కడుపున నేను జన్మించాను, నా తల్లికి శాపం తీరిపోయింది, పూర్వరూపం వచ్చింది, భూత భవిష్యత్తులు తెలిసిన నా తల్లి నన్ను తెచ్చి ఈ మైరావుడి దగ్గర ఉద్యోగానికి పెట్టింది. ఆమె ఆజ్ఞ వల్ల నేను ఇక్కడ ద్వారపాలకుడిగా జీవనం చేస్తూ సుఖంగా ఉన్నాను. ఇది నా కథ. మరి నీ కథ ఏమిటి? నోరు తెరుచుకుని వినడం హనుమంతుడు వంతయింది. కొంతసేపటి దాకా ఏమి చెప్పాలో తోచలేదు. లోపలే ఆలోచించుకొని చివరికి ఇలా అన్నాడు. నాయన, ఆ రామదాసుడిని హనుమంతుడిని నేనే. ఆ రామప్రభువు కోసమే ఇక్కడికి వచ్చాను. నిద్రలో ఉన్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయతో ఎత్తుకొచ్చి మహామారికి బలి ఇవ్వబోతున్నాడని తెలిసింది. ఆ మాయావికి ఆ అవకాశం ఇచ్చిన పాపం నాదే. కనుక నా ప్రాణం పోయినా సరే నా ప్రభువుని తీసుకువెళ్ళవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈ విషయంలో ఏది ధర్మమో ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకో అన్నాడు. ఈ మాటలు విన్న మత్స్యవల్లభుడు ఆశ్చర్యపోయి హనుమంతుడికి సాష్టాంగ వందనం చేసి ఇలా స్తుతించాడు. అజ్ఞానతమ సందోహం భవతైవ యుయోదహి త్వదున్మీలిత నేత్రాంకః క్షంతవ్యోతపి తస్వయా. ఓ తండ్రి, అజ్ఞానమనే చీకటితో అంధుడినైన నేను మీతోనే యుద్ధానికి తలపడ్డాను. ఇప్పుడు నాకు మీ కారణంగానే కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండి తండ్రి. నేను మీ పుత్రుడిని. మీతో యుద్ధం చేసినందుకు క్షమించండి. మాయోపాయంతో రామలక్ష్మణులను అపహరించుటకు వచ్చిన ఈ మైరావణుడి దాస్యం ఇక నాకు వద్దు. ఇలాంటి నీచులను సంహరించడమే ఉత్తమ ధర్మం. హనుమంతుడు పుత్రుడిని లేవదీసి ఇలా అన్నాడు. కుమార, నీతో యుద్ధం చేస్తున్నంతసేపు ఎందుకో నిన్ను సరిగా కొట్టబుద్ధి కాలేదు. నీవు నా కుమారుడు అయినందువల్లే నా దెబ్బలు తట్టుకొని జీవించగలిగావు. ఆత్మస్థుతి మహాపాపం. కానీ నీకు తెలియడం కోసం ఒక మాట చెప్తా విను. దేవతల వరం వల్ల యుద్ధాలలో నాకు ఎవరు ఎదురు నిలవలేరు. నీవు ఉత్తమమైన ధర్మ నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు నీ వంటి బలసంపన్నులైన 8 మంది పుత్రులు కలువుగాక అని దీవించాడు. అప్పుడు మత్స్యవల్లభుడు తాను వెంట ఉండి హనుమంతుడిని లోపలికి తీసుకుపోతానన్నాడు. కానీ హనుమంతుడు ఇలా అన్నాడు. నాయన, అది మంచి పని కాదు. ప్రభునీతి అని ఒకటి ఉంది, దాన్ని అతిక్రమించరాదు. నేను నా పూర్తి బలంతో విజృంభించలేదు కనుక నీవు ఓడిపోలేదు. అంతేకాని నిజానికి నీవు ఓడిపోయినట్లే. కనుక ఓడిపోయిన వాడు పక్కన పడి ఉన్నట్లు పక్కన పడి ఉండు. అంతేగాని నాతో రాకు. అది నీ ధర్మం కాదు. ఇక నాకు సహాయం అంటావా? ఆ రామప్రభువే ఉన్నాడు. ఇలా చెప్తూనే హనుమంతుడు ముందుకు సాగిపోయాడు. మైరావణ సంహారం. హనుమంతుడు శరీరం పెంచి ఇటు అటు చూసేసరికి మైరావణుడి అంతఃపురం గుర్తుపట్టగలిగాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హనుమంతుడు ఒకే ఒక్క దూకులో ఆ భవనం కిటికీలోంచి సరాసరి హాల్లోకి వెళ్ళి పడ్డాడు. దైవయోగం ఏమిటో కానీ హనుమంతుడు సరాసరి మైరావణుడి ఎదుట పడ్డాడు. ఉన్నట్టుండి ఊడిపడ్డ హనుమంతుడిని చూసి మైరావణుడు కంగారు పడ్డాడు. మైరావణుడి తేజస్సును చూసి హనుమంతుడు కంగారు పడ్డాడు. కానీ క్షణాల్లోని హనుమంతుడు తేరుకొని కోపంతో అదే వేగంతో ముందుకు దూకి మైరావణుడి తలకాయ మీద బలంగా గుద్దాడు. ఇద్దరు దేహాలను పెంచుకొని ఘోరంగా యుద్ధం మొదలుపెట్టారు. ఇద్దరు శరీరాలు నెత్తుడు గడ్డలైపోయాయి. హనుమంతుడి దెబ్బలకు మైరావణుడి ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. కానీ వాడు క్షణాల్లో మళ్ళీ బ్రతుకుతున్నాడు. ఇలా కాలహరణం జరిగి తెల్లవారిపోతుందేమోనని హనుమంతుడు భయపడిపోతున్నాడు. ఏమి చెయ్యాలా అని అనుకుంటూ ఉండగానే ఈ గుద్దులాటలో వాళ్ళిద్దరూ దూర్దండి ఉన్న గది వద్దకు వెళ్ళిపడ్డారు. ఆమె వారి పరిస్థితిని అర్థం చేసుకుని అన్నగారి మీద మమకారం పెట్టుకోవడం తగదని నిశ్చయం చేసుకుని, హనుమంత, మా అన్న ప్రాణాలు ఈ శరీరంలో లేవు. ఆ దూరంలో కనిపించే కొండగుహలో పెద్ద రాతి క్రింద తొర్రలో 5 తుమ్మెదలు ఉన్నాయి. అవే మా అన్న పంచప్రాణాలని బిగ్గరగా చెప్పింది. ఆ మాటలు విని వైరావణుడు దుర్దండిని నానా తిట్లు తిట్టసాగాడు. ఇంతలోని హనుమంతుడు ఆకాశం అంత పెరిగిపోయి ఒక కాలుతో
మైరావుణ్ణి తొక్కిపట్టి రెండవ కాలిని ఆ పర్వతం దాకా సాచి తొర్రపై గల రాతిని తొలగించి అక్కడ గల 5 తుమ్మెదలను ఒకేసారి తన పాదంతో మట్టగించేశాడు. అప్పటికే హనుమంతుడి కాలు కింద గింజుకుంటున్న మైరావణుడు తక్షణమే అచేతనుడై పడిపోయాడు. హనుమంతుడిపై పూలవాన కురిసింది. ఆకాశంలో దేవతలు హనుమంతుని కీర్తించారు. సీతమ్మను వెదకనట్టి తోకరాయడ, శోకాలను బాపవయ్య మాకు కూడా. మైనాకుని శిఖరాలను ముట్టినవట, ఆసింహిక కడుపులోన దూరినావట, వాయుపదములను దాటి ఎగిరినావట, ఛాయాగ్రహము గుండెలను చీల్చినావట, సీతమ్మను చూచి ఓదార్చినావట, ముద్రికిచ్చి శిరోమణిని తెచ్చినావట. ఆ రావణుని మించినట్టి మైరావుణ్ణి సంహరించి శ్రీరాముని ప్రాణములు నిలిపినావట. విద్యలిచ్చి వాక్పటుత్వ మబ్బు చేతవు, సచ్చిదానంద బోధ మీవయ్య మాకు. హనుమంతుడు వెంటనే దూర్దండి సంకెళ్లను పగలగొట్టి రామలక్ష్మణులు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. అనంతరం దూర్దండి తెచ్చిన బంగారు కడవలోని నీళ్లతోనే ఆమె పుత్రుడైన నీలమేఘుడికి పాతాళలంక పట్టాభిషేకం చేశాడు. వెంటనే హనుమంతుడు రామలక్ష్మణులు ఉండే పెట్టెను చంకలో పెట్టుకుని పురద్వారం దగ్గరికి వచ్చాడు. అక్కడ మత్స్యవల్లభుడు తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అతను తన తండ్రిని తనే కొట్టానని బాధపడుతున్నాడు. హనుమంతుడు అతన్ని కౌగలించుకొని ఓదార్చి కొత్త రాజైన నీలమేఘుడికి అతన్ని రక్షణగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హనుమంతుడు మనోవేగంతో లంకా సముద్ర తీరానికి వచ్చి పూర్వం ఉన్న చోటే మళ్ళీ వాలా ప్రకారం కట్టి దానిలో రామలక్ష్మణులను పడుకోబెట్టాడు. ఆ తర్వాత హనుమంతుడు రామధ్యానం చేయగా ఆ ధ్యాన ప్రభావం వల్ల మైరావణుడు చల్లిన మత్తు ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచి చాలాసేపు నిద్ర పట్టింది అనుకుంటూ హడావిడిగా యుద్ధరంగంలోకి వెళ్ళిపోయారు. హనుమంతుడు విభీషణుడు కూడా వారితో పాటే యుద్ధానికి వెళ్ళారు. వినయశీలి అయిన హనుమంతుడు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. కానీ హనుమంతుడి ప్రభావం ఎంతటితో గమనించిన విభీషణుడు హనుమంతుడిని కీర్తించాడు. తర్వాత కథ ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.